ఈ భూమిపై ఉన్న అత్యుత్తమ నీరు జంజం నీరు. ఆకలిగొన్న వారికి అది ఆహారం, రోగికి స్వస్థతలా పనిచేస్తుంది అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాంటి మహత్యం కలిగినటువంటి జంజం నీటిని కొంతమంది కెంగన్ వాటర్తో కంపేర్ చేసి బిజినెస్ చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ నీటితోనైనా జంజం నీటిని పోల్చి చెప్పవచ్చా అన్న విషయం మీకు తెలియాలంటే జంజం నీటి యొక్క మహత్యం ఏంటో మీకు తెలియాలి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎడారిలో అద్భుతం, ఇది మక్కాలో ఉన్నటువంటి జంజం బావి. దీని యొక్క వైశాల్యం 18 x 14 అడుగులు, దీని యొక్క లోతు 30 మీటర్లు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో ఇది ఉనికిలోకి వచ్చింది దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జంజం బావి ఎండిపోలేదు. ఇన్ని సంవత్సరాలు అయినా జంజం నీటి యొక్క వాసన కానీ రుచి కానీ మారలేదు. జంజం బావిలో నాచు పట్టడం కానీ మొక్కలు పెరగడం కానీ జరగలేదు. అక్కడి నుంచి ఎవరైతే జంజం నీరు తెచ్చుకుంటారో కొన్ని ఏండ్ల తరబడి ఆ నీళ్లను నిల్వ ఉంచుకున్న ఆ నీళ్లు పాచిపోవడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇది జంజం నీటి యొక్క ప్రత్యేకత. యూరోపియన్ ల్యాబొరేటరీలు పరీక్షించి ఈ నీళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, తాగడానికి అనువైనవిగా ఉన్నాయని ధృవీకరించారు కూడా. ఈ చిన్న బావిలోని నీటిని సెకనుకు 8000 లీటర్ల చొప్పున భారీ మోటార్ల సహాయంతో నిత్యం తోడుతూనే ఉంటారు. అయినప్పటికీ 24 గంటల తర్వాత కేవలం 11 నిమిషాలలో ఆ నీటి యొక్క ఉపరితలం లెవెల్కి చేరుకుంటుంది. ఇది జంజం నీటి యొక్క మహత్యము. వేసవి కాలమైన వర్షాకాలమైన జంజం నీటి బావిలోని పరిమాణం ఏ మాత్రం తగ్గదు. ప్రతి సంవత్సరం కూడా ముస్లింలు హజ్ సందర్భంగా దాదాపుగా ప్రపంచ నలుమూలల నుండి 80 లక్షల మంది ఒకే సంవత్సరం హజ్ చేయడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పాటు కొన్ని లక్షల మంది ఉమ్రా కోసం కూడా వెళ్ళడం జరుగుతుంది. వీరంతా కూడా 10 లీటర్ల నుండి 30 లీటర్ల వరకు జంజం నీటిని తమతో పాటు తప్పనిసరిగా తీసుకొస్తారు. అయినప్పటికీ జంజం నీరు అనేది ఎంత మాత్రం కూడా తగ్గడం జరగదు. జంజం బావిపై జంజం నీటిపై ఇప్పటి వరకు అనేక పరిశోధనలు జరిగాయి. జంజం నీటి మట్టం ఉపరితలం నుండి 10.6 అడుగుల దిగువన ఉంది. సెకనుకు 8000 లీటర్ల పంపింగ్ రేటుతో 24 గంటలకు పైగా జంజంను నిరంతరంగా పంపింగ్ చేసినప్పుడు నీటి మట్టం ఉపరితలం నుండి దాదాపుగా 44 అడుగుల దిగువకు పడిపోయింది. అయితే పంపింగ్ ఆపివేయబడినప్పుడు ఆ మట్టం వెంటనే పెరిగింది. 11 నిమిషాల తర్వాత 13 అడుగులకు చేరిపోయింది. ఒక సెకనికి 8000 లీటర్లు అంటే నిమిషానికి 4,80,000 లీటర్లు, గంటకు 28.8 మిలియన్ లీటర్లు అంటే 28,80,000 లీటర్లు, ఒక రోజుకి 69,12,00,000 లీటర్లు. ఇంతగా ఎంత తీసినప్పటికీ కూడా 11 నిమిషాల తర్వాత అది దాని స్థాయికి అది చేరుకుంటుందంటే ఇందులో ఎంత గొప్ప మహత్యం ఉంది ఈ జంజం నీటిలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. జపానీస్ శాస్త్రవేత్త అయినటువంటి మసారు ఎమోటో జంజం నీటిపై పరిశోధనలు చేశారు. జంజం నీరు అనేవి రోగికి స్వస్థతగా పనిచేస్తుంది అని కూడా ఆయన కనుక్కోవడం జరిగింది. జంజం నీటి యొక్క నాణ్యత మరియు స్వచ్ఛత భూమిపై ఎక్కడ కూడా కనిపించదని ఆయన చెప్పారు. ఒక చుక్క జంజం నీటిని 1000 చుక్కల సాధారణ నీటిలో గనక కలిపినట్లయితే సాధారణ నీరు జంజం నీటితో సమానమైనటువంటి నాణ్యతను పెంచుతుంది అని చెప్పారు. ఈ మసారు ఎమోటో IHM జనరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి హెడ్ గా కూడా పనిచేస్తున్నాడు. ఇంటర్నేషనల్ వాటర్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ కి ప్రెసిడెంట్ గా కూడా ఈ మసారు ఎమోటో పనిచేస్తున్నాడు. మెసేజెస్ ఫ్రమ్ వాటర్, ద హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్, ద ట్రూ పవర్ ఆఫ్ వాటర్ అనే అనేక పుస్తకాల రచయిత ఇతను. ఈ పుస్తకాలు చాలా అమ్ముడుపోయాయి కూడా. అతడు జంజం వాటర్ పై కొన్ని పరీక్షలు కూడా చేశాడు. ఆ తర్వాత చెప్పిన విషయం ఏంటంటే జంజం యొక్క నాణ్యతను పదార్థాలను మార్చలేము అని చెప్పాడు. కారణం సైన్స్ కు కూడా తెలియదు. అతడు జంజం వాటర్ ని రీసైకిల్ కూడా చేశాడు. ఆ తర్వాత
తర్వాత కూడా అది స్వచ్ఛంగానే ఉంది జంజం వాటర్. జంజం వాటర్లో ఉన్నటువంటి మెరాకిల్ని చూసి అమెరికా కూడా అత్యధికంగా ఈరోజు జంజం వాటర్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ జంజం వాటర్లోని రక్త క్యాన్సర్ మరియు మెదడు వ్యాధుల లాంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేటటువంటి శక్తి ఈ జంజం వాటర్లో ఉంది. ఈ బావిలోని నీటిలో ఇతర నీటి కంటే భిన్నమైనటువంటి రసాయన సమ్మేళనాలు మరియు pH విలువలు ఉన్నాయని శాస్త్రీయంగా కూడా రుజువు అయ్యింది. జంజం నీటి యొక్క రసాయన భాగాలను ఏ ఉత్ప్రేరకం, రసాయన ఏజెంట్లు లేదా రసాయన ప్రతిచర్యలను కొనసాగించడం ద్వారా కూడా మార్చలేరు. అనేక సార్లు రీసైకిల్ చేసినప్పటికీ ఈ జంజం నీటి యొక్క స్వచ్ఛత అలాగే ఉంటుంది. జంజం నీటిని తాగేటటువంటి వ్యక్తి ఆ జంజం నీటి యొక్క ప్రత్యేకమైనటువంటి రుచిని అతడు ఆస్వాదించగలడు. జంజం నీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణం ఉన్న కారణంతో సౌదీ ఆసుపత్రుల్లో రోగుల కోసం ఈ జంజం నీటిని పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఎమిరేట్స్లో చూసినట్లయితే మరణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఒక కారణం బహుశా జంజం నీరు కూడా అయి ఉండవచ్చు. జంజం వాటర్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే ఈ జంజం వాటర్లో పుష్కలమైనటువంటి మినరల్స్ ఉంటాయి. జంజం వాటర్ శరీరంలోని కొలెస్ట్రాల్ ని రాకుండా కాపాడుతుంది, ట్యూమర్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ఈ జంజం వాటర్ ద్వారా రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. రకరకాల క్యాన్సర్లు రాకుండా కూడా ఈ జంజం వాటర్ కాపాడుతుంది. జంజం వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ ప్రాబ్లం రాకుండా బోన్స్ ని చక్కగా ఇది కాపాడుతుంది కూడా. బాడీలో ఉండే సెల్స్ కి గ్రోత్ గా కూడా ఈ జంజం వాటర్ బాగా పనిచేస్తుంది. ఇంకా అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి జంజం వాటర్ ఉపయోగపడుతుంది. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 3322 ఇబ్నే అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, భూమిపై ఉన్నటువంటి అత్యుత్తమ నీరు జంజం నీరు. ఇది ఆకలిగా ఉన్న వారికి ఆహారంగా, రోగికి స్వస్థతగా పనిచేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3062 హజరత్ జాబీర్ వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే ఆ ఉద్దేశం నెరవేరుతుంది అని చెప్పారు. అంటే ఆకలి కోసం తాగితే ఆకలి తీరుతుంది, అలాగే స్వస్థత కోసం జంజం నీటిని తాగితే స్వస్థత లభిస్తుంది అని ప్రవక్త వారు చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5617 ఇబ్నే అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంజం నీటిని నిలబడి తాగారు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 2649 ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, జ్వరం అనే నరకం వేడి నుండి వస్తుంది, దాన్ని మీరు జంజం నీటి ద్వారా చల్లబరచండి అని ప్రవక్త వారు తెలియజేశారు. అయితే సోదరులారా, ఇప్పటి వరకు నేను జంజం నీటి యొక్క మహత్యము మరియు శాస్త్రీయ కోణంలో జంజం నీటిపై జరిగినటువంటి పరిశోధనలు కూడా తెలియజేశాను. ఇప్పుడు వాటర్ గురించి సాధారణ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మనిషికి ఆహారం లేకుండా 1 నెల అయినా ఉండగలుగుతాడు, కానీ నీళ్లు లేకుండా 7 రోజుల కంటే మనిషి ఎక్కువగా బ్రతకలేడు. ద నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారంగా పురుషుడు యావరేజ్గా ఒక రోజు 3.7 లీటర్ వాటర్ తాగాలి. స్త్రీలు యావరేజ్గా ఒక రోజు 2.7 లీటర్ వాటర్ తాగాలి. సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి, విషరహిత ఆహారము, అలాగే ఖనిజ లవణాలతో కూడినటువంటి మినరల్స్తో కూడుకున్నటువంటి వాటర్ ఎంతో అవసరం. కానీ ఈరోజు తాగుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది కలుషితమైనటువంటి మినరల్స్ లేనటువంటివి. అలాంటి వాటర్ని మనం తాగి లేనిపోని వ్యాధుల్ని తెచ్చుకుంటున్నాం. అలా అని మీరందరూ జంజం నీటిని తాగండి అని నేను చెప్పట్లేదు. జంజం నీరు అందరూ ప్రతిరోజు తాగడానికి ఎవరు కూడా అది ఉపలభ్యంగా ఉండదు కూడా. అది స్వస్థత కోసం ఉపయోగించేది. అలాగే అక్కడ ఉన్నవారు రెగ్యులర్గా తాగుతుంటారు. హజ్ మరియు ఉమ్రాకు వెళ్ళొచ్చినటువంటి వారు ఆ వాటర్ని ఎక్కువగా తీసుకుంటారు. జంజం వాటర్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వాటర్తో కూడా మనం కంపేర్ చేయకూడదు అని చెప్పడానికి ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. మనం తాగే నీటిలో pH లెవెల్ సరిగ్గా ఉండేలా మనం చూసుకోవాలి.
pH లెవెల్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. నీళ్ళలోని యాసిడిక్ లెవెల్ మరియు ఆల్కలైన్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకునే ప్యూరిటీ చెక్ విధానాన్ని ఇక్కడ pH స్కేల్ అని అంటారు. వాటర్ ప్యూరిటీని చెక్ చేయడానికి pH స్కేల్ని కొలమానంగా వాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ పట్టిక చూడండి, 0 నుండి 14 వరకు ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ని బట్టి మీరు చూడవచ్చు. 0 నుండి 6 వరకు ఉన్నట్లయితే వాటర్లో ఇన్ప్యూరిటీస్ అంటే ఇది కలుషితమైనటువంటి యాసిడిక్ క్రిందికి వచ్చినటువంటి వాటర్గా పరిగణించబడుతుంది. ఒకవేళ ఆ వాటర్ pH లెవెల్ కనుక 7 ఉన్నట్లయితే అది న్యూట్రల్గా ఉన్నట్లు. మనం తాగుతున్నటువంటి మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ వాటర్లో 7 to 8 మీకు pH లెవెల్ చూపిస్తుంటుంది. ఇక్కడ ఈ కలర్స్లో మీరు చూడవచ్చు. ఆల్కలైన్ వాటర్లో pH లెవెల్ అనేది 8 నుండి 9 వరకు చూపిస్తుంది. ఒకవేళ 12, 13 ఉన్నట్లయితే హైయెస్ట్ pH లెవెల్గా ఉన్నటువంటి వాటర్గా మనం చెప్పవచ్చు. మనం తాగేటటువంటి నీటిలో మినరల్స్ అనేవి మనకు చాలా అవసరం. సోడియం, కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్, అయోడిన్, కాపర్, జింక్, ఈ విధంగా మనం తాగేటటువంటి నీటిలో ఈ మినరల్స్ అనేవి ఉండాలి. మానవ శరీరానికి దాదాపుగా 21 మినరల్స్ అవసరం. మనం తినేటటువంటి ఆహారంలో ఏవైతే మినరల్స్ మనకు దొరకవో అవి తాగేటటువంటి నీటి ద్వారా మన శరీరంలోకి వెళ్తాయి. మరి అలాంటప్పుడు వాటర్లో ఈ మినరల్స్ ఉన్నాయా లేవా, లేదా pH లెవెల్స్ ఆల్కలైన్ వాటరా కదా అనే విషయాన్ని కూడా మన ఆరోగ్యం కోసం మనం చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం తాగేటటువంటి నీరు శుద్ధంగా ఉండాలి, ఖనిజ లవణాలతో ఉండాలి. ఆ తాగేటటువంటి నీటిలో pH లెవెల్స్ అధికంగా ఉండేలా మనం చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే రాబోయేటటువంటి రోగాల నుండి కూడా మనకు స్వస్తి అనేది లభిస్తుంది. చాలా మంది ట్యాప్ వాటర్ని ప్యూరిఫైయర్ ద్వారా ప్యూరిఫై చేసి తాగుతున్నారు. ఖనిజాలు ఉన్నటువంటి వాటర్ని ప్యూరిఫై చేయడం ద్వారా ఉన్న ఖనిజాలు తొలగిపోయి అది యాసిడిక్ వాటర్గా మారిపోతుంది. తద్వారా లేనిపోని రోగాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఏదైతే మున్సిపల్ వాటర్ మనం తాగుతున్నామో అందులో వారు pH లెవెల్స్ 7 నుండి 8 వరకు ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటర్ని కొంతమంది వాటర్ ప్యూరిటీ ద్వారా వారు ప్యూరిఫై చేసి తాగడం వల్ల ఉన్నటువంటి మినరల్స్, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాసిడిక్గా మారిపోయి లేనిపోని రోగాలు రావడం ఈరోజు మనం చూస్తున్నాము. అయితే సోదరులారా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తే వీడియో చాలా లెందీగా అయిపోతుంది, ప్రేక్షకులకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి పార్ట్ 2లో నేను ఇక్కడ మనం ఏ వాటర్ తాగాలి, ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, pH లెవెల్స్ని ఎలా చెక్ చేస్తారు, అదేవిధంగా వాటర్లో ఉండాల్సినటువంటి మినరల్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి వాటర్పై ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా రాబోయే వీడియోలో పార్ట్ 2లో నేను తప్పనిసరిగా తెలియజేస్తాను. అయితే మీరు ప్రారంభంలో కెంగన్ వాటర్తో జంజం వాటర్ని పోల్చకండి అని మీరు చెప్పారు కదా అని మీరు అడగవచ్చు. అయితే సోదరులారా, కెంగన్ వాటర్ అని ఈరోజు చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారు, సార్ జంజం వాటర్తో కంపేర్ చేసి మాకు ఈ వాటర్ని అమ్ముతున్నారని చెప్పి. ఇది చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు. జంజం వాటర్ ప్రపంచంలోని ఏ వాటర్తో మనం కంపేర్ చేయకూడదు. ఈ కెంగన్ వాటర్కి జంజం వాటర్కి భూమి ఆకాశాల అంత వ్యత్యాసం ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఒక నది అంత కెంగన్ వాటర్ ఒక చుక్క జంజం వాటర్తో కూడా సమానము కాజాలదు. అయితే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో సంస్కారబద్ధంగా కామెంట్ ద్వారా మీరు మాకు సలహా ఇవ్వవచ్చు. రాబోయే వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్ సిరాజ్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.